ఓ 10 రోజులు గడిచాక దీపక్ భోజనం చేస్తుంటే అత్తయ్య దగ్గర నుంచి కాల్ వచ్చింది. వెంటనే మీరిద్దరూ ఊరికి వచ్చేయండి అని ఫోన్ చేసింది. ఏమైంది అత్తయ్య అని అడిగితే వచ్చాక చెప్తాను, తొందరగా రండి అని ఫోన్ పెట్టేసింది. మళ్ళీ నాకు అని దీపక్కి టెన్షన్ మొదలైంది. ఎందుకు అత్తయ్య అంత తొందరగా రమ్మన్నది అన్న ఆలోచనతో ఊరికి బయలుదేరాం. దీపక్ నేను ఊరికి చేరుకోగానే వర్షం మొదలైంది. ఎదురుగా వచ్చి మామయ్య నా మనవరాలకి ఫంక్షన్ చేయాలిరా అని దీపక్ని పట్టుకొని గట్టిగా హగ్ చేసుకున్నాడు. నాకు వెంటనే నా బిడ్డను చూడాలనిపించింది. దీపక్ కూడా వెంటనే పాప దగ్గరికి వచ్చాడు. దీపక్కి నాకు చాలా సంతోషం వేసింది. పాప గోడ పక్కన ఓ చివరికి కూర్చొని చూస్తూ అమ్మా నాన్న వచ్చారా అని కన్నీళ్ళు పెట్టుకుంది. ఊరుకో అని దీపక్ చెప్పాడు. ఇప్పుడు నువ్వు చిన్నపిల్లవి కాదురా, అలా ఏడవకూడదు అని అన్నాడు. 10 రోజులు పాపకి బోర్ కొట్టకుండా తన పక్కనే కూర్చొని ఎన్నో విషయాలు చెప్పేదాన్ని. దీపక్ కూడా పదే పదే పాపను చూస్తూ నీ ఫంక్షన్ చాలా పెద్దదిగా చేస్తాను అని పాపను నవ్వించేవాడు. ఇక అత్తయ్య మామయ్యలు సంతోషానికి అవధులు లేవు. మాకంటే వారు ఎక్కువగా సంతోషపడుతున్నారు. పాప ఫంక్షన్ చేసే రోజు వచ్చింది. ఊరు మొత్తాన్ని పిలిచారు మామయ్య. దీపక్ కూడా హైదరాబాద్ నుండి తన ఫ్రెండ్స్ని పిలిచారు. అమ్మా నాన్న కూడా వచ్చారు. పాపను చూసి అమ్మా నాన్న ఎంతో సంతోషపడ్డారు. పాప కోసం గోల్డ్ కూడా తీసుకొచ్చారు. చూస్తుండగానే పాప పెద్దది అయ్యింది. ఎంత చిన్న పాపగా ఉండేదో అని పదే పదే అత్తయ్య అందరికీ చెప్తూ సంతోషపడింది. ఫంక్షన్ అంటే ఇలా చేయాలి అనే స్థాయిలో జరిపించారు మామయ్య. అందరూ పాపను చూసి ఎంతో మెచ్చుకున్నారు. అంతలా పాప ప్రతి ఒక్కరికి నచ్చింది. పాపని పొగుడుతుంటే నాకు దీపక్కి చాలా సంతోషంగా అనిపించింది. ఫంక్షన్ అయిపోయింది. పాప బాగా అలసిపోయి నిద్రపోయింది. అందరూ పడుకున్నారు. నాకు నిద్ర పట్టడం లేదు. దీపక్ దగ్గరికి వెళ్ళాను. ఓయ్ దీపక్, దీపక్ లేవవయ్యా. ఈ టైంలో లేపుతున్నావు శ్రావ్య, ఏమైంది? నిద్ర పట్టడం లేదా? అవును, నిద్ర రావడం లేదు దీపక్. దేని గురించి శ్రావ్య? పాప గురించి దీపక్. పాప చాలా హ్యాపీగా ఉంది. పాపను బాగా చదివించి తనకు నచ్చింది చేయమని చెప్తాం. పాపని డాక్టర్ని చేయాలి దీపక్, అది నా కోరిక. చేద్దాం. పాప ఏం చదవాలో కోరుకునే హక్కు మనకు ఉంది, కానీ పాప పర్సనల్ లైఫ్ని తనకే వదిలేయాలి. ఆ విషయంలో తనకు నేను అడ్డు చెప్పను దీపక్. ఎదిగే అమ్మాయి తన చిన్ని గుండెకు మాట తగిలితే తల్లడిల్లిపోతుంది. అందుకే ఏదైనా ప్రేమతో చెప్పాలి. అవును దీపక్, ఇప్పటి వరకు భయంతోనో బెదిరించో అరిచి చెప్పాం. ఇకపై ప్రేమతో చెబితేనే తనకు అర్థమవుతుంది. నువ్వు చెప్పేది కూడా కరెక్ట్ శ్రావ్య. అమ్మాయిల గురించి నీకంత బాగా తెలుసా దీపక్? గొప్పగా అయితే తెలియదు, కానీ అబ్బాయిల గురించి మాత్రం తెలుసు. అబ్బాయిల గురించి ఏం తెలుసు? ప్రతి అబ్బాయి ఏదైనా సాధించాలని అనుకుంటాడు. ఆ క్రమంలో ఏదో ఒక టైంలో తన లైఫ్లోకి ఓ అమ్మాయి వస్తుంది. అప్పుడు వాడి లైఫ్ ఆగిపోయినా ఆ అమ్మాయి వల్లే, ఆ లైఫ్ గొప్పగా ఉన్నా ఆ అమ్మాయి వల్లే. అంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నావు? ఎలా అంటే, ఆ రోజు నిన్ను పెళ్లి చేసుకోకపోయి ఉంటే నేను ఈరోజు ఇలా ఉండకపోయేవాడిని. బాధలో మునిగి తేలేవాడిని. ఎందుకలా? నేను కాకుంటే మరో అమ్మాయి నీ లైఫ్లోకి వచ్చేది కదా. ఎందుకు రాదు? వస్తుంది. బలవంతంగా పెళ్లి చేస్తారు. కానీ ఒక మగాడు తను ప్రేమించిన అమ్మాయి దక్కకుంటే, వాడిని ప్రేమించే అమ్మాయిలు ఎంతమంది వచ్చినా వాడికి వాళ్ళంతా ఈజీగా నచ్చరు. నువ్వు చెప్తుంటే నీ విషయంలో నేను ఎంతో అదృష్టవంతురాన్ని అని అర్థమవుతుంది దీపక్. మనం మంచి వాళ్ళం అయితే మనకి ఎప్పుడు మంచి జరుగుతుంది. ద్వేషం చూపిస్తే అదే మనకి తిరిగి తగులుతుంది. మనం మనిషి చంపాల్సిన అవసరం కానీ తిట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆ మనిషి గురించి మనం మనసులో తప్పుగా అనుకున్నా అది పెద్ద తప్పే అవుతుంది. మనం ఎంత మంచిగా ఉందామనే దానికంటే మన మనసు ఎంత మంచిగా ఉందనేదే చాలా ఇంపార్టెంట్. నీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసు దీపక్? అంతా ఒకేసారి అయిపోయింది. పాప కూడా పెద్దదయ్యింది. అంటే నేను ముసలోన్నా ఇప్పుడు అని దీపక్ నవ్వాడు. ఊరుకో, నీకేంటి? ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్ళిన అబ్బాయి చాలా బాగున్నాడు. నాకు ఓకే అంటారు అమ్మాయిలు. అబ్బా, నిజంగానా? నిజమే. నువ్వు ముసలోడి కావడం ఏమో, కానీ నీకంటే ముందు నేను అవుతున్నా. తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. బయటకు కనిపించకుండా కలర్ వేసి కవర్ చేస్తున్నా. తెలిసే నీ దొంగ తెలివి అయితే. ఇప్పుడు నేను మరే పెళ్లి చూపులకి వెళ్ళానా? వెళ్ళు వెళ్ళు, 4 తగిలిస్తా.
అప్పుడు వెళ్ళు అని అటువైపు తిరిగాను. చూడు బంగారం జోక్గా అన్నా. నువ్వు తట్టుకోలేవే అంటూ దీపక్ నన్ను హగ్ చేసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టాడు. సరే సరే ఇక పడుకోండి లేట్ అయింది అంటూ ఇద్దరం పడుకున్నాం. మరో 4 రోజులు ఊర్లోనే ఉన్నాం. అమ్మా నాన్న వాళ్ళు ఊరికి వెళ్ళారు. ఇక దీపక్ కూడా హైదరాబాద్ వెళ్దాం అన్నాడు. అత్తయ్య మామయ్య మరో 4 రోజులు ఉండమన్నారు. ఆఫీస్ పనులు ఉన్నాయని దీపక్ బలవంతం చెప్పేసరికి దీపక్ నేను పాప హైదరాబాద్ వచ్చేసాము. ఏదో విధంగా పాప స్కూల్కి వెళ్ళింది. దీపక్ ఆఫీస్కి వెళ్ళాడు. శ్రావ్య అని ఆఫీస్ నుంచి వచ్చి స్నానం చేసి బయటకు వచ్చాడు దీపక్. అరిచాడు. ఏంటి దీపక్, నీకేదైనా బాధ ఉందా? నాకెందుకు బాధ ఉంటుంది? నిజం చెప్పు శ్రావ్య, నాకు ఎలాంటి బాధ లేదు. దీపక్, నీకంటే బాగా నన్ను ఎవరు చూసుకుంటారు? నన్ను దేవతలా చూసుకుంటున్నావు. నాకేం బాధలుంటాయి? అది కాదు, నా కోసం పాప కోసం నువ్వు జాబ్ కూడా వదిలేసావు. అది ఎప్పుడో 10 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు ఎందుకు దీపక్? అప్పుడు బలవంతం మీద నేను జాబ్ మానేమనలేదు శ్రావ్య. ఆ రోజు పాపకి నీ తోడు చాలా అవసరం ఉంది కాబట్టి మానేమన్నాను. అంతే తప్పిస్తే నీకు అడ్డు చెప్పాలని నాకు ఏ రోజు లేదు. అయినా ఇప్పుడు ఇది ఎందుకు దీపక్? ఎందుకంటే నువ్వు మళ్ళీ జాబ్ చేయాలి. నేనా మళ్ళీ జాబా? నా మీద ఒట్టు వేసి చెప్పు. నీకు ఇంట్లో బోర్ కొట్టడం లేదా? చెప్పు. నీ మీద ఒట్టు పెట్టకూడదు. వేశాక నేను అస్సలు అబద్ధం చెప్పలేను. నిజమే, నాకు చాలా బోర్గా ఉంది. ఉదయాన్నే నువ్వు పాప వెళ్తారు, సాయంత్రం వస్తారు. టీవీలో ఆ సీరియల్స్ నేనేమో చూడలేను. కానీ మీ గురించి ఆలోచిస్తూ నేను ఉండగలను దీపక్. నాకు అలవాటైపోయింది. నన్ను క్షమించు శ్రావ్య. పాప కోసమే నిన్ను ఈ ఒక్క విషయంలో అడ్డు చెప్పాను. ఇక పాప ఎదిగింది. తన స్కూల్కి వెళ్ళి ఇంటికి రాగలదు. నీకు నచ్చిన జాబ్ మళ్ళీ చేసి రా ప్లీజ్. ఇప్పుడు నాకెవరు జాబ్ ఇస్తారు దీపక్? ప్రయత్నిస్తే నీకు మళ్ళీ జాబ్ వస్తుంది. నువ్వు బాగా చదువుకున్నావు కూడా. నన్ను నీలాగా ఎవరు అర్థం చేసుకోరేమో దీపక్. ఇంత ప్రేమ నీకెందుకు? నేనంటే ఎందుకంటే ఏం చెప్పగలను? కానీ ఎంత ప్రేమ ఉందో ఇలా నీకు నచ్చింది చేసి చూపించగలను శ్రావ్య. దీపక్, ఇప్పుడు నేను చనిపోతే ఆ ప్రేమ కూడా చనిపోతుందా? ప్రేమ అంటే వాళ్ళు ఉన్నంత వరకు ప్రేమించడం కాదు, తనువు ఉన్నంత వరకు ప్రేమించడం. నా తనువు ఉన్నంత వరకు ఈ ప్రేమ ఇలాగే ఉంటుంది శ్రావ్య. ఇంత గొప్పగా నువ్వు నాకు ఆ దేవుడిచ్చినందుకు ఆ దేవుడికి ఏమి ఇవ్వగలను? నన్ను దీపక్ దగ్గరకు తీసుకొని కాసేపు నా ఒళ్ళో పడుకున్నాడు. నేను తిరిగి జాబ్ ట్రయల్స్ చేశాను. కొందరు ఏడిపించారు. ఇప్పుడు జాబ్ ఏంటి అని బాధగా అనిపించింది. అదే దీపక్కి చెప్పాను. దీపక్, ఇప్పుడు నాకు జాబ్ ఎందుకు? ఇంట్లోనే ఉంటాను. ఎందుకు శ్రావ్య? ఏమైంది? ఎవరైనా ఏదైనా అన్నారా? 10 సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు ఎందుకని కొందరు ఏడిపిస్తున్నారు దీపక్. వాళ్ళ మాటలు విని జాబ్ చెయ్యను అంటావా? మనిషి బ్రతికేదే ఇప్పుడు కేవలం 70 సంవత్సరాలు. ఈ లైఫ్లో కూడా తనకి నచ్చినట్లు జీవించకుంటే ఎందుకు? నా కోసం పాప కోసం నువ్వు ఒక 10 సంవత్సరాల సమయాన్ని ఫ్రీగా ఇచ్చేశావు. అది మాకు చాలు. ఇక నీకు నచ్చినట్లు బ్రతుకు. నీకు చేతగాని రోజు ఇంట్లోనే ఉండు. దీపక్, నీ మాటలు నన్ను ఎప్పుడు బూస్ట్ చేస్తాయి. ఎవరిన్ని మాటలన్నా పట్టించుకోను. నా ప్రయత్నాలు నేను చేస్తా. వెరీ గుడ్. నీకు జాబ్ ఖచ్చితంగా వస్తుంది. జాబ్ ప్రయత్నాలు మళ్ళీ మొదలుపెట్టాను. ఇంటర్వ్యూలకి వెళ్ళాను. మొత్తానికి నాకు జాబ్ వచ్చింది. నాకెంతో సంతోషంగా. ఆ రోజు ఉదయాన్నే దీపక్ వంట విషయంలో నాకు హెల్ప్ చేసేవాడు. రాత్రుళ్ళు లేట్ అవుతే తనే వండి పెట్టేవాడు. పాప కూడా స్కూల్ నుంచి తన ఫ్రెండ్స్తో వచ్చేది. ఆ తర్వాత ఫ్రెష్ అయి ట్యూషన్కి వెళ్ళేది. నాకు దీపక్కు ఎంతో సపోర్ట్ చేసేవాడు. ఓ 6 నెలల టైంలోనే నన్ను మేనేజర్ని చేశారు. అది నాకంటే దీపక్ ఇంకా ఎక్కువగా హ్యాపీగా అనిపించింది. నన్ను ఆఫీస్లో ఎంతోమంది గౌరవించడం, ఇదంతా కేవలం దీపక్ వల్లే అని కొన్ని కోట్ల సార్లు అనుకునేదాన్ని. దీపక్ ప్లేస్లో మరో వ్యక్తి ఉంటే ఇలా సపోర్ట్ చేసి ఉండేవాడు కాదేమో అనిపించేది. ఈ లోకంలో నన్ను దీపక్ అర్థం చేసుకున్నంతగా ఎవరూ అర్థం చేసుకోలేరేమో. దీపక్ని దగ్గరకు తీసుకొని చాలా రోజులైంది. దీపక్ బర్త్డే రోజు ఆఫీస్కి లీవ్ పెట్టాను. ముగ్గురం గుడికి వెళ్ళాం. హ్యాపీగా తిరిగాం. చాలా హ్యాపీగా అనిపించింది. ఉదయం నుంచి తిరిగి పాప బాగా అలసిపోయి పడుకుంది. వర్షం పడుతుంది. దీపక్ ఇంకా పడుకోలేదు.
దగ్గరికి వెళ్ళాను. ఏంటి దీపక్, బయటకు చూస్తున్నావు అని కదిలించాను. ఏం లేదు, వర్షం పడుతుంటే అలా చూడాలనిపిస్తుంది అని అన్నాడు. నేను వర్షం అంటే ఎక్కువగా ఇష్టపడకపోయేదాన్ని, కానీ నువ్వు కలిశాక ఈ వర్షంపై పిచ్చి ప్రేమ ఏర్పడింది. నువ్వు హ్యాపీనా శ్రావ్య? ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నది. అంతా నీ వల్లే. నాదేముంది? నీకు టాలెంట్ ఉంది, జాబ్ వచ్చింది. ఐటీ కంపెనీలో మేనేజర్ అంటే చాలా గొప్ప విషయం. అంత దూరం సపోర్ట్ చేసి పంపించింది నువ్వే కదా. అవునా అని దగ్గరికి లాక్కున్నాడు. తన పెదాలతో నా పెదాలపై ఆటలాడాడు. నాకు మాటలు రాలేదు. మెత్తగా ముద్దు పెట్టాడు. దూరం నెట్టాను. ఎక్కువయ్యే కొద్దీ నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు దీపక్ అని నవ్వాను. నా పిల్లం దగ్గర కాకుండా ఇంకెవరి దగ్గర చేస్తాను? అవునా, అయితే నన్ను పట్టుకో అని బెడ్ చుట్టూ తిరిగాను. దీపక్ తెలివిగా నన్ను పట్టుకొని ఎత్తుకొని తిప్పాడు. అతను ఒకసారి నన్ను తాకాడంటే ఇక నా శరీరం నా ఆధీనంలో ఉండదు. ఇప్పుడు అదే జరిగింది. అతని ప్రేమ, అతని శ్వాస, అతని మాటలు ఎన్నో నన్ను అతనికి దగ్గరగా చేస్తాయి. అందుకే తెల్లారి 3 వరకు నన్ను నిద్రపోనివ్వలేదు. ఉదయాన్నే లేట్ అయ్యింది. ఇద్దరం లేటుగానే ఆఫీస్కి వెళ్ళాం. దీపక్ నాకు ఫోన్ చేశాడు. నేను ఆఫీస్ పనిలో పని చూసుకోలేదు. ఆఫీస్లో లేట్ అయ్యింది. ఆఫీస్లో ఉన్న సంతోష్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటే తప్పని పరిస్థితిలో అతని బైక్ మీద వచ్చాను. దీపక్ నన్ను సంతోష్ని చూశాడు. లోపలికి వెళ్ళాను. దీపక్ కోపంగా చూశాడు. తన చేతిలో ఫోన్ని గట్టిగా విసిరికొట్టాడు. పాప ఓ పక్కన ఏడుస్తూ కూర్చుంది. ఎందుకు ఏడుస్తూ కూర్చుందో నాకు అర్థం కాలేదు. దీపక్ వైపు చూశాను. ఎర్రటి కళ్ళతో కోపంగా లోపలికి వెళ్ళి డోర్ గట్టిగా వేశాడు. శ్రావ్యాన్ని అలా చూసేసరికి దీపక్కి కోపం వచ్చిందంటారా? సో రిమైనింగ్ స్టోరీ నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేద్దాం. మీకు ఈ స్టోరీ కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.